యొక్క మూలస్థితి ఏందని అడిగారు కదా. మనస్సు యొక్క మూలస్థితి మనసు ఉండకపోవడమే. అంటే ఇప్పుడు మనము ఈ జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, అంటే నిద్ర లేదు, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఆ స్థితిని పొందాలంటే ఏ విధంగా చేయాలి? మనం మేల్కొని ఉన్నప్పుడు చేయాలంటే ఇప్పుడు మీరు మనసు కాసేపు వదిలేద్దాం. మీ చేతికి నేను గట్టిగా ఎవరో పుణ్యక్షేత్రానికి వెళ్ళి తాడు తీసుకొచ్చారు, గట్టి కట్టాను తాడు చేతికి. మీరేం చేస్తారు? బయటికి వదలాలని చూస్తా. ఆ తాడు గట్టిగా కట్టుకున్నప్పుడు దాన్ని ఫ్రీ చేయాలని చూస్తారా? అంటే చేతికి ఉండాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు, అవునా? అవును, కరెక్టే. అట్లనే మనసు ఉండాలి, ఆలోచన ఉండాలి కానీ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మీరు గుర్తించాల్సిందల్లా ఆ తాడుని ఎట్లా గుర్తించారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనని గుర్తించగలిగితే దానికి సొల్యూషన్ ఉంది. అట్లా మనసు లేకుండా పోతుంది. ఇంకోటి మనిషి చేసే ప్రతిరోజు పని ఒక్కటే, ఆలోచన అంతం చేస్తూ ఉండడమే. సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకు వెళ్తారు? ఆలోచన ఎండ్ చేయడానికి. ఆలోచన ఎండ్ అయిపోలే. అట్లా ఎక్కువసేపు ఆలోచన నిలబడనీయకుండా మీరుంటే మీ మనసు బాగున్నట్టు. ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మంచి మనిషి అంటే ఎట్లా తెలుసా? ఆయన చెప్పింది చేస్తున్నాడని. అంటే ఆలోచన ఎండు చేస్తున్నాడు. ఎవరు దుర్మార్గుడు? చెప్పి వారం రోజులుగా చేయలేదు, తిప్పించుకుంటున్నాడు. అంటే ఆలోచన సజీవంగా ఉంచుతున్నాడు. అందుకే ఆందోళన వచ్చింది, అందుకే కోపం వచ్చింది, అందుకే మనకు బాధ వచ్చింది, అందుకే గొడవ అయింది. ఎందుకు? ఆలోచన సజీవంగా ఉన్న తర్వాత సజీవంగా ఉంటూ ఉంటూ చాలా గొడవలు అవుతాయి. అంతర్యుద్ధం అనేది ఆలోచన సజీవంగా ఉండడమే. ప్రశాంతత అంటే ఆలోచన ఎండవడమే. సో మనసు యొక్క మూలస్థితి అంటే మనసు ఉండాలి కానీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనట్టుగా దాన్ని నిర్మించుకున్నారు. ఎటువంటి అంటే మన ఇంట్లో వస్తువులు ఉండాలి కానీ ఏ వస్తువులు మన కాళ్ళకు కానీ, కంటికి కానీ, మోచేతులకు కానీ గుద్దుకోకూడదు. అట్లా పెట్టుకుంటామా లేదా? అట్లాగే ఆలోచనలు అట్లా పెట్టుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం. అంతే తప్ప ఏదో లోకానికి వేకడ పీకేది ఏమి ఉండదు. రమణ మహర్షి ఒకసారి అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఎవరు అడిగారంట రమణ మహర్షి కాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యా వేరే లోకాలు ఉంటాయా? ఒకవేళ అక్కడికి నేను వెళతానా? నేను వెళితే అక్కడ ఏం చేస్తానండి అని అడిగాడంట. అక్కడ కూడా ఇట్లాగే ఎవరో ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని ఈ ప్రశ్న వేస్తామన్నాడు. సో మనిషి యొక్క మూల ప్రయత్నము ఆలోచనలు సృష్టించుకోవడం కానే కాదు, సృష్టించిన ఆలోచనలను ఎట్లా ఎండ్ చేయాలని నిరంతరము తాపత్రయపడుతున్నాడు తెలియక. ఎందుకంటే ఎండ్ కాని ఆలోచనలు క్రియేట్ చేసుకుని పరిచయం అవుతున్న. ఎగ్జాంపుల్, రీసెంట్గా మా ఫ్రెండ్ అంటే ఒక 11 ఏళ్ల పరిచయం నాకు. అప్పటి నుంచి ఒకటే ఆలోచన, సినిమా తీయాలని. ఫస్ట్ సంవత్సరం బాగున్నది ఉత్సాహంగా, 5వ సంవత్సరానికి వచ్చేసరికి ఆందోళన స్టార్ట్ అయింది. ఇప్పుడు డిప్రెషన్ వచ్చేసింది. అంటే ఆలోచన చూడు నిన్ను ఎట్లా ముప్పు తిప్పలు పెడుతుందో. అతను సినిమా చూడలేడు, పార్టీలకు రాలేడు, ఆకాశాన్ని చూడలేడు, ఒక మొక్క నాటలేడు, చివరికి భార్య పిల్లలతో కూడా మంచిగా ఎందుకంటే ఆ సినిమా తీయాలన్న ఆలోచన ఎండ్ అయితలేదు. నేను రీసెంట్గా ఏం చెప్పాను, ఒక చిన్న కథ రాసుకొని నీ మొబైల్తో చిన్న సినిమా తీసి ఆ థాట్ ఎండ్ చేయవయ్యా అని చెప్పాను. అప్పుడు అంటాడు, లేదు మన సినిమా తెర మీదనే పడాలన్నాడు. గోడ మీద ఫోటో పడుతుందేమో కానీ తెర మీద అట్లా ఎందుకు లింకులు పెడతావు? ఆలోచించు, సినిమా చేయకపోయినా పర్వాలేదని తెలుసుకో, అక్కడి నుంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేయి, ఒకవేళ సినిమా తీయలేకపోయినా బాధపడదు అని తెలుసుకో. కానీ అంత బాగానే ఉంది కానీ అది ఎందుకో ఉండిపోయింది అంటాడు. అంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నది మనిషి, ఇబ్బంది పెడుతున్నది ఆలోచన, అవునా కాదా? ఆలోచననే. అందుకని ఆలోచన సరళిని అర్థం చేసుకునే ప్రవృత్తే లేకపోతే మన అన్వేషణని ఆధ్యాత్మికత. అంతే ఆధ్యాత్మికత అంటే ఎక్కడెక్కడో శూన్యంలోకి చూసుకుంటూ కూర్చోడము, లేకపోతే బొట్లు గిట్లు పెట్టుకోవడం, అది కాదు. అది పెట్టుకోవద్దనట్లే. అవన్నీ పెట్టుకునేది ఆలోచన సంస్కరించడానికే, వేరే కారణం ఏం లేదు. ఇప్పుడు ప్రతిరోజు గుడికి వెళ్తే ఏం జరుగుతుంది? ఆలోచన సంస్కరించబడుతుంది. పనికిరాని విషయాల మీద నుంచి పనికొచ్చే విషయాల మీదకి తిప్పడం, రెండుగా పనికొచ్చే విషయాలు ఇరుక్కోకుండా ఉండడం, ఎక్కువ ఆలోచనలు అంటే ఎక్కువ లంపటాలు పెట్టుకోకుండా ఉండడం, ఎక్కువ ప్రామిసులు చేయకుండా ఉండడం, ఏది సాధ్యమో అది చేయగలగడం, ఏది చెప్తున్నావో అంతే మాట్లాడడం, అంతే చేయడం, ఇదంతా కలిపితేనే స్పిరిచువాలిటీ.
కృష్ణమూర్తి చెప్పాడు. అసలు ఎవరికి అర్థమవుతుంది? అసలు ఆధ్యాత్మికవేత్త లేదా జ్ఞానోదయం అంటే నువ్వు ఏదో గొప్ప పనులు చేయడం కాదు, ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు చేసే పనుల్లో ఉన్న ఆ సమతుల్యతనే, ప్రశాంత చిత్తముతో అన్ని పనులు చేయడమే ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పాడు ఆయన ఎప్పుడు. కానీ రకరకాల వ్యక్తులు హైపోథిసిస్లోకి మనిషిని నెట్టాడు. అవి నమ్ముతున్న మనిషి ఈ ప్రపంచం బాలేదు, ఇంకేదో ఉంది, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అని. ఎక్కడ ఏ ప్రపంచం ఎక్కడ పోయినా నీ కోడిదమ్మ అట్లే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ బీడికి అలవాటు ఉన్నాడు, శాన్ ఫ్రాన్సిస్కో పోయినా బీడి కోసమే వెతుకులాడతాడు. ఖచ్చితంగా వాడు అక్కడ మిల్లర్ స్ట్రీట్కి పోడు, లేకపోతే అక్కడ పొన్నారా బ్రెడ్ షాప్కి కొత్త తరహా బ్రెడ్ ట్రై చేయడు. వాడు ఎవరు కలిసినా అడిగే ఆధ్యాత్మిక ప్రశ్న ఒకటి, బీడి ఎక్కడ సార్ అని అడుగుతాడు. అంతే. అంటే ఆలోచనే కదా అది. అంతే. సో దాన్ని తృప్తిపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తావా లేదా? ఈ ఆలోచనని అసలు పట్టనట్టుంటే వెళ్ళిపోతుందని తెలుసుకొని నీ ఆలోచనలు క్లియర్ చేసుకుంటే అది వ్యక్తికి కంప్లీట్ మారిపోతుంది. రెండోది, ఇది వేరే వాడికి ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఆలోచనలు ఎండు చేసేవాడు వేరే వాళ్ళ దృష్టిలో చికాకుగా కనిపించచ్చు, కానీ వాడు గట్టు మీద పడుతున్నాడు మెల్లగా. ఇంకొకటి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించచ్చు, కానీ వేవేల సమస్యల్లో వాడు ఉండొచ్చు కూడా. అందుకని మనం సూపర్ఫిషియల్ గా చూసి చెప్పడానికి రాదు వీడు ఇదే, ఏదో నవ్వుతూ తుళ్ళుతున్నంత మాత్రం వాడు ఆనందంగా ఉన్నట్టు ఏమీ కాదు. ప్రస్తుతం అంతా వాడి ఆలోచనలు అనుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టి వాడు నవ్వుతున్నాడు. అనుకున్నట్టు జరగని రోజు దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందుకని నా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వెరీ ప్రాగ్మాటిక్. ఏ లోకాలు ఉన్నాయో లేదో తెలియదు, ఉన్న లోకంలో బాగుంది. గురువులకు సేవ చేయడం కాదు, ముందు పక్కన నాయనమ్మకో కుక్కకో ఎవరికో సేవ చేయాలి. అన్కండిషనల్కి రా. ఆలోచన సరళిని అర్థం చేసుకోకుండా ఆత్మజ్ఞానం అసాధ్యం. ఆత్మజ్ఞానం అంటే ఆలోచనల వల్ల ఇబ్బంది పడని ఒకానొక మనోస్థితిని కలిగి ఉండడం నిరంతరం. అంతే. అట్లా ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ అంటే యు ఆర్ ఫ్రీ, అన్కండిషనల్. కండిషనాలిటీ ఏంది? ఈవినింగ్ 4 అయితే టీ తాగితేనే నేను హాయిగా ఉంటా అన్నది కండిషనాలిటీ. టీ ఉంటే తాగుతా, లేకపోతే నీళ్ళు తాగేస్తా అనుకుంటే నువ్వు ఫ్రీ అయిపోయినావు. దాని గురించి ఏ చింత లేదు. సో చింతలు లేని చింతగా అయిపోవాలి మనిషి. అందుకని మీరు చెప్తే నాకు ఏదో చెప్పాలనిపించింది. ఇప్పుడు నా మూల స్థితి అంటే ఇప్పుడు నేను నా మూల స్థితి నుంచే మాట్లాడుతున్నా. ఎన్నో ఆలోచనలు చేస్తాను, కానీ నాకు సాధ్యం కాని ఆలోచన ఒక్కటి చేయను. ఏది సాధ్యమో అది చేస్తాను, అది ఆచరిస్తాను కూడా. ఆచరిస్తూ గొప్పలు చెప్పుకోవడం ఏమి ఉండదు. సాధ్యమైంది అందులో గొప్పే ఉంది. ఎప్పుడు గొప్పలు వస్తాయి? నువ్వు సాధ్యంగా ఎంచుకొని దానికోసం ఎన్నిటినో పణంగా పెట్టి అందరి ధమాకులు ఖరాబ్ చేసి నువ్వేదో సాధించినప్పుడు ఎంతో కష్టపడి సాధించాలి. ఎవడు కష్టపడమన్నాడు అసలు? ఇది వ్యక్తిగతంగా మాత్రమే. అట్లా కాకుండా పబ్లిక్ గుడ్ కోసం పనిచేసేవాడు కొన్ని త్యాగాలు చేసినా పర్వాలేదు అంట నేను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్మీలో ఉన్నవాడు, లేకపోతే ఒక సైంటిస్ట్ ల్యాబ్లోనే పడిచేస్తాడు. అతను ప్రపంచం అంతా బాగుండాలని, ఒక కొత్త టెక్నాలజీ అందివ్వాలని ప్రయత్నం చేసే వృత్తి వేరే. అక్కడ వాళ్ళ జీవితం అట్లాగే సాఫల్యం అవుతుంది. వాళ్ళు కొంత వ్యక్తిగతంగా కుటుంబాన్ని కోల్పోయినా ఎన్నో కుటుంబాలకు వెలుగునిచ్చే వాళ్ళు అవుతారు. అది వేరే కథ. మనం డిస్కస్ చేస్తున్న వ్యక్తిగత జీవితం. దాన్ని ఆందోళన పరుచుకోకుండా ఎలా జీవించాలన్న స్పృహలోకి రావాల్సిందే. లేకపోతే అన్నీ ఉండి శని పట్టుకుంటుంది, అన్నీ ఉండి కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉండి ఆందోళన ఉంటుంది, అన్నీ ఉండి నిద్రలేని రాత్రి ఉంటుంది. అట్లా వ్యసనం గురించి ఏంటంటే అర్థం మీ ఒపీనియన్? వ్యసనం అంటే ఏమీ లేదు. మనకు మైండ్ అనేది ఒక లూప్లో పనిచేస్తూ ఉంటుంది. లూప్ అంటే చట్రం తిరిగి తిరిగి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 4 o'clock టీ తాగారు అనుకోండి, మళ్ళీ రేపు ఈవినింగ్ 4 o'clock తాగాలనిపిస్తుంది. ఇప్పుడు 6 నెలల తర్వాత ఇప్పుడు తాగిన టీకి నెక్స్ట్ ఈవినింగ్ 4 o'clock తాగిన టీకి మధ్యన 24 hours గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు హఠాత్తుగా 12 hours అవుతుంది ఒక రోజు. ఇప్పుడు లూప్ లో ఇంకొకటి యాడ్ అయింది. అంటే లూప్ చిన్నగా అవుతా ఉందంటే ఇంతకుముందు పెద్ద సర్కిల్ 24 hours, ఇప్పుడు 12 hours సర్కిల్ అయింది. అంటే మైండ్ 12 గంటలకి మరి తిరిగి అక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో 6 నెలల తర్వాత 6 గంటలకు ఒకసారి టీ తాగాలని చెప్తుంది. నెక్స్ట్ 3 hours కి టీ తాగాలనిపిస్తుంది. నెక్స్ట్ గంటకి టీ తాగాలనిపిస్తుంటే నువ్వు ఒక పని చేయడానికి తిరిగి అదే పని చేయాలన్న ఆలోచన రావడానికి వ్యవధి తగ్గుతుండడమే వ్యసనం అంటే.
ఇది పూర్తిగా నా నిర్వచనం. ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే సార్ ఏదైనా దాని చిన్న టెక్నిక్, టీ మానుకోకు, టీకి మధ్యన గ్యాప్ ని పెంచు, అంతే నువ్వు చేయవలసింది. ఓకే, ఎగ్జాంపుల్ మళ్ళీ 24 hours తీసుకురా. టీ అలాగే ఉంది, 24 hours గ్యాప్ వచ్చింది కదా, వచ్చింది. నెక్స్ట్ దాన్ని 48 hours చేయి. నెక్స్ట్ సంవత్సరం వస్తుంది ఒక రోజు. టీ ఉంది కానీ వ్యసనం లేదు. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చిన అలవాట్లని ఇలా టైం మనం చేసుకున్న అలవాట్లే అంటారా? అదే లూప్. మనం సమయం మీద మన దృష్టి కోల్పోయి అన్కాన్షియస్ గా మళ్ళీ మనం అటెంప్ట్ చేయడం వల్ల అది సర్కాడియన్ టైం అంటారు, దాన్ని లూప్ అంటారు దాన్ని. అంటే మన శరీరానికి కాలానికి అవినాభావ సంబంధం ఉంది. మీకు తెలుసో తెలియదో, మీ వయసు అంటే నథింగ్ బట్ మీ మనసుకు సంబంధించింది ఏముండదు. మీ వయసులో మీ శరీరానికి సంబంధించిన ప్రాముఖ్యతనే ఉంది. వయసు అంటే మీ శరీరం జీవించిన కాలమే, అవునా? మనసు జీవించిన కాలము కాదు, శరీరం జీవించిన కాలము. సో కాలానికి అనుగుణంగా శరీరం మాత్రమే ఉంది, మనసు లేదు. అందుకని కాలానికి అనుగుణంగానే మనం భోజనం చేస్తాం, కాలానికి అనుగుణంగా స్నానం చేస్తాం, కాలానికి అనుగుణంగానే ఉద్యోగం చేస్తాం. అన్ని చేస్తుంది బాడీనే. అందుకని దాని కాలానికి అనుగుణంగా ఒకటి లింక్ చేసి ఆ కాలం తగ్గుతూ వచ్చినప్పుడు అది వ్యసనం అవుతుంది. ఇప్పుడు వ్యసనానికి సంబంధించిన ఇంకింత వివరణ ఏమిటి? ఎవ్రీ 2 hours టీ తాగాలనిపించింది, వ్యసనం అయింది. ఇప్పుడు 2 hours కాస్త 1 hour అయింది అనుకో, ఆ 1 hour కాస్త 1 minute అయింది అనుకో, అదే పిచ్చి. అంటే ఒకటే థాట్ ఎవ్రీ మినిట్ రిపీట్ అవుతా ఉంటుంది. అందుకని అతను ఏమి ఆలోచించలేడు ఫర్దర్ గా. ఆలోచన చేయగానే మళ్ళీ అదే ఆలోచన వస్తుంది, అదే పిచ్చి. అంటే ఇప్పుడు మనకు కొన్ని దృశ్యాల నుంచి మనం చూసినప్పుడు ఆ స్మృతి మన మైండ్ లో అలాగే ఉంటది కదా. ఇప్పుడు ఒకటి ఏదైనా కనపడింది, మనకు ఆల్రెడీ దాని మీద ఒక అనుభవం ఉంటది. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు మళ్ళీ అనుభవించాలనే విధంగా ఏదో ఒకటి వస్తా ఉంటది కదా. దాని నుంచి కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని విషయాలు తెలుసుకోవద్దు. అంటే ఏది చేయలేము. ఏదో ఒక్కటి పట్టుకుని 6 నెలలు గడవనివ్వండి, అక్కడ అన్ని జవాబులు మీకే దొరుకుతాయి. ఇవన్నీ వేరు విషయాలు కాదు, ఒకటే అంశం యొక్క భిన్న అభివ్యక్తులు ఇవి, అంతే. ఎగ్జాంపుల్ అంటే కార్ నడపడం రావడంతో ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు కారుతో పాటు. అట్లా అంటే ఇప్పుడు నేను కారు నాకు రాదు కానీ యాక్సిడెంట్ లేకుండా ఎలా బ్రేక్ వేయాలని అడిగితే దానికి జవాబు లేదు. అంటే ఏదో జవాబు ఉండొచ్చు, ఉపయోగపడదు అది. నేను కార్ డ్రైవింగ్ తర్వాత నేర్చుకుంటాను, మన స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎలా మనం వ్యవహరించాలి జర చెప్తారా అంటే చెప్పొచ్చు, అయినా తెలియనట్టే. అట్లా కాకుండా కార్ నేర్చుకుంటే అన్ని కలిపి అందులో వచ్చేస్తాయి. అట్లా ఆలోచన శైలి మీద దృష్టి పెట్టి గలక ఎవరైనా, ఇంకోటి ఆరాటపడొద్దు, తొందరపడొద్దు. ఒక 2-3 సంవత్సరాలు గడపాలి చిన్న అన్వేషణలో, నిదానంగా. అందరూ ఉన్న సమస్యలకి ఇంకో సమస్య జోడించుకుంటారు పిచ్చోళ్ళు. నాకు లైఫ్ అర్థమైతే లేదు అని మళ్ళీ అదే సమస్య చేసుకుంటారు. అసలు ఎందుకు అర్థం కావాలి? రూల్ ఏం లేదు కదా. నువ్వు చెప్పవలసింది నాకు అర్థమైతే లేదన్న విషయం అర్థమవుతుంది ఈ మధ్యన అని చెప్పాలి. మోర్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అంతే. సో హైదరాబాద్ లో కార్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తాను సార్. అచ్చా. నాది మోటార్ ఫీల్డ్ అనమాట. 15 years నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నా అనమాట. ఏదన్నా నా అవసరం ఉంటే ఎవరికైనా కార్ కావాలని కానీ, లేకపోతే ఏదైనా కొత్త కార్ తీసుకున్నా, ఈ కండిషన్ ఎలా ఉంది ఏంటి ఏదైనా చెప్పడానికి నేను ఏదన్నా. అలాగే నేను మీ సహాయం తీసుకుంటాను త్వరలో. మీ నెంబర్ మా కన్నమ్మని అడిగి సేవ్ చేసుకోమని చెప్తాను. నంబర్ సేవ్ చేసుకోండి. అలాగే చార్జెస్ మనకు రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు. మనకు పెట్రోల్ అలవెన్స్ కానీ ఏదైనా వాళ్ళకు నచ్చినంత ఇప్పుడు నేను చేయగలను ఏదైనా. అలాగే అలాగే. అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మీ పేరు? నా పేరు వంశీకృష్ణ సార్. అలాగే వంశీకృష్ణ గారు. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ ఈసీఐఎల్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది, ఐడియా ఉంది. ఆ ఈసీఐఎల్ దగ్గరలో చెర్లపల్లి సార్. అలాగే సార్, అలాగే అలాగే తప్పకుండా. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మీరు లిబరేట్ అవ్వాల్సింది ఎవరి నుంచో కాదు, ఆలోచన నుంచే. ఓకే సార్. చివరి మాట, ఆలోచననే దేశం, ఆలోచననే ఒక మనిషి స్నేహం, ఆలోచననే మీ వృత్తి, ఆలోచననే మీ పేరు కూడా. ఎక్కువ మంది అదే ఆలోచన రిపీట్ చేయడంతో మీ పేరు వంశీకృష్ణ అనిపిస్తుంది. మీరు వంశీకృష్ణ కాదు. చిన్నప్పటి నుంచి చింటూ అంటే చింటూ అయిపోతారు.
మీరెవరంటే అనామకుడు, అంటే ఆలోచనలు ఉన్నప్పటికీ బాధించని స్థితిలో ఉన్నారు గనుక అన్నిటితో తాత్కాలిక బంధమే, బట్ చాలా గౌరవంగా కన్సర్న్తో జీవించే స్థితి అద్భుతమైన స్థితి. ఆలోచన గట్టిగా పట్టుకొని ఈ మానవ సంబంధాల పేరు మీద సావగొట్టడం కాదు మనం చేయవలసింది. చేయవలసిన పని చేసుకుని పక్కకి తప్పుకోవడమే. అది చేద్దాం, బాగుంటుంది. సరే, మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు ఒకవేళ కలవాలంటే ఎప్పుడు? ఆనందంలో. నేను ఎక్కడ గచ్చిపోలే దగ్గర మణికొండ దగ్గర ఉంటాను. మణికొండనా? ఎప్పుడన్నా వద్దు కలుద్దాం. అంటే ఇటువైపు షేక్ పేట్ దర్గా. అవునవును, అవును. రైట్ రైట్, ఓకే. అలాగే నేను లొకేషన్ పెట్టిస్తాను, ఎప్పుడన్నా వద్దురు కానీ. సరేనా మరి? ఓకే సార్. సరే, రేపు ఏమైనా రావచ్చా? రేపు రావచ్చు. యూ కెన్ కమ్. రేపు సండే. రేపు రావచ్చు. రేపు సాయంత్రం 5:30కి అట్లా పెట్టుకోండి. మంచి పూల పార్క్ లో గడిపి స్టూడియోకి వద్దాం. సరేనా? అలాగే మా కన్నమ్మకి ఇస్తున్నాను. సరే సార్, అయితే మంచిదండి.